లీఫీ రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్రీన్ లీఫీ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన పాలకూర పావు కప్పు, తరిగిన చుక్కకూర పావు కప్పు, తరిగిన బచ్చలి కూర పావు కప్పు, పుదీనా ముద్ద అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్. కావలసిన పదార్థాలు ఏంటి చూసారు కదా. రాజు గారు, గ్రీన్ లీఫీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో ముందుగా తాలింపు పెట్టేసుకుందాం. ఓకే. ఓకే అండి, నూనె, ఓకే. సో ముందుగా పోపు దినుసులు. ఓకే. సో ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి మనం. అవునండి. అంటే మెయిన్ గా ఇక్కడ పిల్లలు అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా అవాయిడ్ చేస్తున్నారని చెప్పారు కదా, స్పెషల్ గా మెన్షన్ చేశారు. మరి ఇది ఎలా ఉంటుందండి టేస్ట్ వైస్? ఇది ఇక్కడ అంటే మనం ఇప్పుడు ఇక్కడ పుదీనా అండి, ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. ఓకే. అలాగే పాలకూర బచ్చలి కూర, ఇది కొంచెం ఐరన్ కాంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా, సో ఇది హెల్త్ కి మంచిది. అలాగే ఇక్కడ చుక్కకూర వాడుతాం, ఇది కొంచెం పులుపుగా ఉంటుంది. సో ఈ మొత్తం టోటల్ గా మనం మిక్స్ చేస్తున్నాం. అంటే మనం ఇంట్లో జనరల్ గా తోటకూర, పాలకూర, ఇంకా బచ్చల కూర ఇవన్నీ కూడా విడివిడిగా మనం కుక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ కాకపోతే ఏంటంటే అన్ని రుచులు కూడా మిక్స్ అవుతున్నాయండి. 3 కూడా ఇందులో మిక్స్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే పుదీనా ఫ్లేవర్ కూడా యాడ్ చేయడం వల్ల సో టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా. అవునండి. సో ఇక్కడ ఎండుమిరపకాయలు, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బముక్కలండి. వెల్లుల్లి. అవును, తరిగిన వెల్లుల్లి. ఇది కాస్త వేగాలా అండి? అవునండి, కొద్దిగా వేగాలి. ఓకే. మరి ఈలోగా మేము చిట్కా చూసేమా? తప్పకుండా. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీకోసం మొదటి చిట్కా. కొత్త చీపురు ఎక్కువ కాలం రావాలి అంటే ఉప్పు వేసి వేడి చేసిన నీటిలో చీపురి మొదళ్లను 10 నిమిషాలు ఉంచి ఆ తర్వాత తీసి ఆరబెట్టిన తర్వాత యూజ్ చేయండి. ఇలా చేస్తే చీపురు ఎక్కువ కాలం ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, వేగిపోయాయండి. సో ఇక్కడ ముందుగా తరిగిన పాలకూర. అంటే మనం పచ్చిదే యాడ్ చేస్తున్నామా ఇక్కడ? అవునండి. ఓకే. చుక్కకూర, బచ్చలి కూర అండి. సో చూస్తుంటే ఇక్కడ వరకు అలా కూడా తినేసేయచ్చు మనం. తినేసేయచ్చండి. కర్రీ లాగా. అంటే రోటీలో కూడా ఇలా చేసుకోవచ్చు కదా, సింపుల్ గా చేసుకోవచ్చు. 3 మిక్స్ చేసుకొని. సో ఇక్కడ పుదీనా పేస్ట్ అండి. పుదీనా పేస్ట్. సో ఇక్కడ మనకు ఆకుగా కనిపించట్లేదు, సో అలా మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోతుంది కదా. సో ఇక్కడ దీంట్లో ఉప్పు, అంటే అన్నం వేసుకునే బిఫోర్ మనం ఉప్పు యాడ్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది కదా. అవునండి. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి సో దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న అన్నం. సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో గ్రీన్ లీఫీ రైస్ అంటే ఇంకా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు కదా రాజు గారు. ప్రాసెస్ ఏమన్నా ఎక్కువగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా సింపుల్. చాలా సింపుల్. తాలింపు పెట్టేసుకొని దాని తర్వాత మనం కావాల్సిన ఆకుకూరలన్నీ వేసేసుకొని ఇందులో ఇంకా పుదీనా పేస్ట్, రైస్ అంతే అండి. సో సింపుల్. మేబీ ఆ ఆకుకూరల ఫీలింగ్ ఉండదేమో తినేటప్పుడు, ఎందుకంటే పుదీనా యాడ్ చేయడం వల్ల సో అందులో మిక్స్ అయిపోయి ఉంటుంది కదా. అవునండి. సో డిఫరెంట్ గా ఉంటుంది. సో కలర్ కూడా మంచి గ్రీన్ గా కనిపిస్తూ ఉంటే కూడా చాలా అట్రాక్ట్ అయిపోయి హ్యాపీగా తినేస్తారు. ఓకే అండి, రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమేనా? ఎస్ అండి. సో కావాలనుకుంటే ఇలా ప్లెయిన్ గా తీసేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా రైతా అలా బాగుంటుందా? దీంట్లోనే అన్ని ఫ్లేవర్స్ కలిసిపోయాయండి. ఇంకా స్పెషల్ గా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పిల్లలకు కూడా బాక్స్ లో పెట్టడానికి కూడా బాగుంటుందండి. సపరేట్ గా కూర, రైస్ ఇలా కాకుండా అన్ని మిక్స్ చేసి ఆకుకూరలతో కదా, కొంచెం స్పెషల్ గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఓకే అండి, గ్రీన్ లీఫీ రైస్ రెడీ. చూస్తున్నారు కదండి. సో చాలా సింపుల్ గా మనం గ్రీన్ లీఫీ రైస్ తయారు చేసుకున్నాం.